సరస్వతి పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము 5:44 పీఠాధిపతి గురుమాధవనంద సరస్వతి స్వామి అంతర్వాహిని సరస్వతి నదికి పూజలు చేసి పుష్కరాలను ప్రారంభించారు. మంగళ వాయిద్యాలతో నదికి వెళ్లి గణపతి పూజ, పంచకలశాలతో ఆవాహన పూజ చేశారు. పుష్కరిణికి చీరసారే, పొడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి పుష్కర స్నానం చేసి మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇవాల్టి నుంచి 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. సరస్వతి పుష్కరాల సందర్భంలో అధికారికంగా ఇక్కడికి వస్తూ పుణ్యస్నానం కూడా వారు చేయటం జరుగుతుంది. భక్త సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ 12 రోజుల పాటు జరగబోయే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి సంబంధించిన భక్త సోదరులందరూ కూడా పుణ్యస్నానం చేయటం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా పక్క రాష్ట్రానికి సంబంధించి ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన అనేక మంది భక్తులు సరస్వతి పుష్కరాల సందర్భంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని వారు పుణ్యస్నానం చేసి దర్శనం చేసుకొని పుణ్యం గావించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ భక్త సోదరులందరూ మరి అధికార యంత్రాంగాన్ని సంబంధించి వేలాది మంది భక్తులు వస్తూ ఉన్న సందర్భంలో మా భక్త సోదరులందరూ సోదరిమణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. ఇదే విషయంపై డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, సరస్వతి పుష్కరాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర క్షేత్రం పుష్కర శోభను సంతరించుకుంది. ఈరోజు ఉదయం 5:44 నుంచి మొదలుకొని ఈ పుష్కర కాలం అనేది స్టార్ట్ అయింది. మాధవి సరస్వతి ఆలయ అర్చకులు ఇక్కడ సరస్వతి పూజ చేసి ఈ పుష్కరాలను ప్రారంభించారు. ప్రస్తుతం మనము త్రివేణి సంగమం సరస్వతి నది దగ్గర ఉన్నాము. చూడొచ్చు, పొద్దున పెద్ద ఎత్తున నుంచి భక్తులు ఈ తెలంగాణతో పాటు ఆంధ్ర, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ పుష్కరాలు మొత్తము ఇవాల్టి నుంచి 12 రోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి. ఈ పుష్కరాలకు అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కూడా వచ్చి ఇక్కడ పుణ్య స్నానం ఆచరించి సరస్వతి మాత విగ్రహ ఆవిష్కరణతో పాటు సరస్వతి ఘాట్ ప్రారంభోత్సవం, అదేవిధంగా ఈ పుష్కర స్నానం ఆచరించి ఇక్కడ సరస్వతి హారతిలో పాల్గొననున్నారు. మొత్తం కూడా దీనికి సంబంధించిన అధికార యంత్రాంగం, ఇటు పోలీసులు మొత్తం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. అసలు 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పుష్కరాల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోయి పుణ్యం కలుగుతుందనే ఒక విశ్వాసంతో పెద్ద సంఖ్యలో వచ్చి భక్తులు ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇటు గత నెల రోజుల నుంచి కూడా ఈ అధికారులు మొత్తం ఏర్పాట్లలో నిమగ్నమయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గది టెంట్ సిటీ ఏర్పాటు చేశారు. భక్తులకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విఐపి దర్శనాల కోసం వచ్చే వారికి కూడా టెంట్ సిటీలు ఏర్పాటు చేసి వేసవి దృష్ట్యా సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. త్రాగునీటికి మరుగుదొడ్లు, అలాగే మొత్తం కూడా పూర్తి చేశారు. ఈ పుష్కరాలు ఈ సరస్వతి కాళేశ్వరంలో మొత్తము 3 నదులు కలుస్తాయి. ఇక్కడ మనం చూస్తున్న నదుల్లో ఒకటి గోదావరి, మహారాష్ట్ర నుంచి వచ్చేది ప్రాణహిత, ఇక్కడ అంతర్వాహినిగా ఉద్భవిస్తుందని చెప్పేసి సరస్వతి నది. ఈ 3 నదుల కలయికనే త్రివేణి సంగమంగా పిలుస్తూ ఉంటారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన దగ్గర సరస్వతి పుష్కరాలు అనేటివి జరుగుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున కుంభమేళా తరహాలో ఇక్కడ ఏర్పాట్లు అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేసింది. కుంభమేళాలో ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేశారో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఇక్కడ ఏర్పాట్లను దగ్గరుండి మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇటు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. సాయంత్రం కాశీలో జరిగే గంగా హారతి ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా సాయంత్రము 7 గంటల ప్రాంతంలో ఇక్కడ హారతి నిర్వహించబోతున్నారు. ఈ హారతికి ప్రత్యేకంగా భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తము 7 దిమ్మెలుగా మొత్తం నిర్మించి 7 స్టెప్ బై స్టెప్గా మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ హారతి అనేది కొనసాగనుంది. మొట్టమొదటిసారిగా ఈ దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ
కాళేశ్వరంలో ఇక్కడ ఆరతి కార్యక్రమం అయితే కొనసాగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే ఇప్పుడు వేసవి దృష్ట్యా చిన్నపిల్లలు ఈ పుష్కర స్నానాలకు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ వాటర్లోకి దిగి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లతో సాయంతో కూడా ఇటు దాదాపు 1200 మంది పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఈ పుష్కర ఏర్పాట్లలో పనులైతే చేస్తున్నారు. మొత్తం ఇది అంటే సరస్వతి నది పుష్కరాలు కావచ్చు, ఇక్కడ 12 ఏళ్ళకోసారి వస్తే కాళేశ్వరంలో మాత్రం 3 నదులు ఉన్నాయి కాబట్టి ప్రతి 4 ఏళ్లకు ఒకసారి ఈ పుష్కరాలు అనేటివి కొనసాగుతాయి. ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా ఎక్కడా లేదు. ఓన్లీ మన తెలంగాణ కాళేశ్వరంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా ఇక్కడ ఈ పుష్కరాలు అనేటివి నిర్వహిస్తున్నారు. దానికి అధికార యంత్రాంగం ప్రభుత్వం కూడా మంచి ఏర్పాట్లను కూడా చేసింది. ఇది మొత్తంగా సరస్వతి పుష్కరాల అప్డేట్.